స్తోత్రాలు. నిశ్చితార్థం జరుగుతుందట. నాకు ఎరుపు రంగు అంటే ఇష్టం అని నీకెలా తెలుసు? నువ్వు వేసుకునే 10 డ్రెస్సులు 8 డ్రెస్సులు ఎర్ర రంగు, దాన్ని బట్టి చెప్పాను. గడు సరివే. ఇంకా చెప్పు, నాకేమేమి ఇష్టం అని నీకు తెలుసు? నువ్వు స్నానం చేసేది హమ్మాం సోప్తో. ఓరి దుర్మార్గుడా, నువ్వెప్పుడు చూసావు? నువ్వు షాప్లో సోప్ కొన్నప్పుడు చూశాను. సర్లే చెప్పు. నీకు మట్టి గాజులంటే ఇష్టం, తర్వాత పాండ్స్ పౌడరు, చక్కగా తింటావు. నీకు కోడి కూర అంటే చాలా ఇష్టం, ఆ తర్వాత మేక పిల్లలంటే ఇష్టం, ఆ తర్వాత క్రికెట్ అంటే నువ్వు పడి చచ్చిపోతావు. ఆపేసేవే. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పానా? లేదు, అలా ఇలా ఏదేదో జరిగిపోయింది. అందుకే అవును, నా బాబుని ఎలా పడేశావు? అదేంటంటే మనం ఒక అమ్మాయిని లవ్ చేసేటప్పుడు ఆ అమ్మాయి ఓకే చెప్పినా వాళ్ళ నాన్న అసలు ఓకే చెప్పడు. అందుకే నిన్ను ఫాలో అయ్యేటప్పుడు మీ నాన్న కూడా కలిసి ఫాలో అయ్యాను. ఆయన ముందే పసిగట్టాడు, నువ్వే కొంచెం బిల్డప్లు ఇచ్చా. అమ్మాయి కదా. నువ్వు నిజంగానే గడుసైనోడివే. నీతో కొంచెం జాగ్రత్తగానే కాపురం చేయాలి. అంత జాగ్రత్త ఏం అక్కర్లా, నమ్మి రావచ్చు. నమ్మి వస్తే ఏమిస్తావేంటి? నువ్వు చాలు చాలు అని చెప్పేంత వరకు మన పిల్లల్ని కనొచ్చు. ఏం చేస్తున్నావురా? ఒంటరిగా మాట్లాడుతున్నానే కదరా వచ్చావు. అది రహస్యం చెప్దామని. ఒంటరిగా ఉన్నప్పుడు ఏంట్రా రహస్యం? వదినా నువ్వురా. ఏటలుడు మాట్లాడుకోవటం అయిందా? లేదు బాబు, ఇంకో 10 నిమిషాలు మాట్లాడుకుని వచ్చేస్తా. పిల్ల మేనమామకి అబ్బాయి మేనమామకి పెళ్లిలో సమ్మతమే కదా? సమ్మతమేనండి. నీకు సమ్మతం. సార్వరీనామ సంవత్సరం ఆశ్వీజ మాసం 10వ తారీఖున శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం మండలం నందాపురం గ్రామానికి చెందిన రమణమ్మ భానూజీరావు దంపతుల కుమారుడైన రణసింగం అనే వరుడికి ముందు చెప్పిన జిల్లా ముందు చెప్పిన మండలం జమదాల గ్రామంలో నివసించే నరసింహమూర్తి లక్ష్మీ దంపతుల కుమార్తె అయిన సీతాలు అనే వధువుకి ఉదయం 9:20 నుండి 11 గంటల లోపు కుంభలగ్నంలో వివాహం జరిపించాలని పెద్దలచే నిశ్చయించబడినది. జోడి చాలా బాగుంది. మరే ఇలాంటి శుభకార్యాలకు మందు లేకపోతే దేవుడు కోపగించుకుంటాడయ్యా. చూడండి, నా కోడలి పిల్ల ఎంత అందంగా ఉందో చూడండి. రే అల్లుడు, తలోంచి దండ ఎంచుకోకరా. జీవితాంతం పెళ్ళడానికి బానిసగా బతకాలి. నిటారుగా నుంచున్న నీకు రోజు పడుతున్నాయి కదా. చూసావా నాలుండి చెప్తే ఎవడ వెంటాడులే.
ఏం మాట్లాడాలో ఎవరిని కలవాలో తెలియటం లేదయ్యా. కొడుకు లాంటి అల్లుడిని ఇలా దారుణంగా పోగొట్టుకొని కూర్చున్నానే. రణసింగం బాడీని ఇక్కడికి తీసుకురావాలంటే వివో దగ్గర, తహసీల్దార్ దగ్గర రణసింగం ఈ ఊరు వాడేనని ఓ సర్టిఫికెట్ తీసుకొని దాంతోపాటు ఐడి ప్రూఫ్ని, అడ్రస్ ప్రూఫ్ని కలిపి కలెక్టర్కి ఓ పిటిషన్ ఇవ్వాలి. దాన్ని కలెక్టర్ పరిశీలించి వైజాగ్లో ఉన్న కమిషనరేట్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ నాన్ రెసిడెంట్ తెలుగు వాళ్ళని గవర్నమెంట్ ఆఫీస్కి పంపుతారు. వాళ్ళు ఢిల్లీలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ ఇండియన్ ఆఫీస్ అనే సంస్థకు పంపిస్తారు. వాళ్ళు చూసి దాన్ని దుబాయ్లో ఉన్న కంపెనీకి పంపిస్తారు. ఆ తర్వాత రణసింగం మీద ఏ లీగల్ కంప్లైంట్ లేకపోతే ఒక నెల రోజుల్లో బాడీ తీసుకొచ్చేయచ్చు. ఓ నిలబడుతుందా? ఒక్కడే బిడ్డయ్యా, నాకు తల కొరివి పెట్టాల్సినోడయ్యా. ఎలాగైనా సరే నా బిడ్డను తీసుకురండి అయ్యా, తీసుకొచ్చి అప్పగించండి అయ్యా. వెళ్ళండి అయ్యా, వెళ్ళండి. చెయ్యాల్సిందేదో చెయ్యండి బాయ్. అయ్యయ్యో, ఇందులో నేను చేయడానికి ఏమీ లేదు, అంతా మీరే చేయాలన్నయ్య. ఇప్పుడు రణసింగం బాడీని తీసుకురావాలంటే కూడా ఫారిన్ నుంచి ఒక స్పాన్సర్ వస్తాడు. తనకి ఫ్లైట్ టికెట్ మనమే వెయ్యాలి. ఇదంతా లెక్కేస్తే ఎంత లేదన్నా కనీసం ఓ 3 లక్షలన్నా అవుతుంది. 3 లక్షలా? అవునండి, బాడీని ఊరికే తీసుకురాలేం. ఇది రెగ్యులర్గా అయ్యే ఖర్చేనండి. డబ్బు ఏర్పాటు చేయడానికి కొంచెం కష్టం అయితే దానికి ఓ దారుంది. ఓ 50,000 ఖర్చు పెడితే చాలు. కూడా పనిచేశారు కదా మన ఊరు కుర్రాళ్ళు, వాళ్ళతో చెప్తే వాళ్ళు గవర్నమెంట్ నుంచి బాడీ తీసి పెట్టుకుంటారు. ఆ తర్వాత ఇక మనం చేయాల్సింది ఒక్కటే, ఓ లాయర్ని పట్టుకొని అఫిడవిట్ తీసుకొని 20 రూపాయల పత్రంలో మీరు ఎన్ఓసి ఇస్తే ఆ సర్టిఫికెట్ని డబ్బుని కలిపి పంపించేయచ్చు. మన కుర్రాళ్లే అంత్యక్రియలు పూర్తి చేసి బాడీని పూడ్చిపెట్టేస్తారు లేదా దహనం చేస్తారు. ఇలా చూడు, ఎన్ని లక్షలు ఖర్చైనా నా బాబా శరీరం ఇక్కడికి రావాలి, నా కుల దైవం ఇక్కడికి రావాలి, నా కుల దైవం ఇక్కడికి రావాలి. చెప్పింది అర్థమైందా? మీరైనా ఏదో ఒకటి చేసిన బావ శరీరాన్ని ఇక్కడికి వచ్చేలా చేయండి. వీళ్ళ మాటలు నీకు మంచి భర్త దొరికాడు, నాకు కొడుకు దొరికాడు అనుకున్నారమ్మా. నా దేవుణ్ణి నా కళ్ళారా చూడాలి మావయ్య, ఏదో ఒకటి చేయండి మావయ్య. తీసుకెళ్తా. ఏమయ్యా, రణసింగం బాడీ ఇవాళ రాదంట, రావడానికి నెల పడుతుందంటున్నారు. ఇలాగే కోటిపల్లి కుమార్ శవాన్ని కూడా 6 నెలల తర్వాత పంపించారు పాపిస్టోళ్ళు. ఇదిగో ఇదే హాలు, ఇక్కడ పనులు అయిపోవచ్చాయి. ఇంకా అక్కడేమో కిచెను. ఇదిగో మావయ్య ఉన్నారు, మాట్లాడతావా? ఇస్తానుండి, మాట్లాడు మావయ్య. ఎలాగున్నావయ్యా, ఫోన్ చేసావా? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ గుర్తుపెట్టుకునే విధంగా నా బావ ప్రతి ఒక్కరికి ఏదో ఒక మంచి చేశాడు. స్వార్థపరుడు కానివాడు మాత్రమే అందరినీ సంతోషపరచగలడు. చెప్పేదేనండి, ఆ పిల్లాన్ని ఇచ్చేయండి. ఇవ్వడం కుదరదు. ఎక్కడికి వచ్చి ఎవరి పిల్లాన్ని అడుగుతున్నావురా? ఇవ్వకపోతే ఏం పీక్తావురా? బావా, చుట్టం అయితే విందుకురా, బిడ్డ విషయంలో జోక్యం చేసుకోకు, నీ పని చూసుకుని పోతా ఉండు. రే చెప్తే అర్థం కదా, పోరా. నువ్వు రారా. రామ్మ దగ్గరికి వచ్చే రామ్మ.
ఊరికొచ్చి మా ఇంట్లో వాళ్ళనే కొడతావా నిన్ను బాబా నా ఊరికొచ్చిన బరువు దిగురా వదిలేరా నా ఊరికే వచ్చి నా కొడుకునే కొట్టి మా పరువు తీస్తావా నిన్నేం చేస్తాను చూడు